నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజా సంక్షేమాన్ని, ప్రజల ఆరోగ్యాన్ని, పర్యావరణాన్ని కాపాడాల్సిన ప్రభుత్వం అందుకు భిన్నంగా ప్రజల ప్రాణాలకు, పర్యావరణానికి హానికరంగా మారే డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు ముందుకు రావడం పట్ల హుజూరాబాద్ ప్రాంత ప్రజల జీవితాలకు, ప్రాణాలకు విలువ లేదా అంటూ ప్రజలు నేతలను ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్లోని జవహర్ నగర్, వరంగల్లోని మడికొండ, కరీంనగర్ పట్టణంలో ఏర్పాటైన డంపింగ్ యార్డ్లపై తాము రోగాల బారిన పడుతున్నామని, భవిష్యత్తు అంధకారమవుతుందని ప్రజలు నిరసనలు తెలుపుతుంటే ప్రజా ఆగ్రహానికి భయపడి అక్కడి నుండి హుజూరాబాద్కు తరలించడానికి ప్రభుత్వం సిద్ధపడడం పట్ల ఈ ప్రాంత ప్రజలు ప్రభుత్వ వ్యవహార తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నారు. గట్కేసర్ నుంచి స్టేషన్ గన్పూర్కి వచ్చింది. స్టేషన్ గన్పూర్ నుంచి బై ఎలక్షన్ తర్వాత మన ఎమ్మెల్యే గారి నిర్వాహకం వల్ల ఇక్కడ వచ్చి పడ్డది. ఇప్పుడున్న ప్రజెంట్ ఎమ్మెల్యే వల్ల. ఇప్పటికీ చెప్తా, నేను ఎక్కువసేపు సమయం తీసుకోను. టెక్నికల్ అంశాలు తీసుకుంటే ఇది ప్రాక్టికల్గా, లాజికల్గా వర్కౌట్ కాదు. నేను హైకోర్టులో కేసు వేస్తా అని చెప్పినాను. వెళ్ళి హైకోర్టు అడ్వైజర్ అందరితో మాట్లాడితే ఇది ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇష్యూ అయిన ప్రాజెక్ట్. ఇది మొట్టమొదటిసారిగా ఇండియాలో హుజూరాబాద్కి వచ్చింది. సింగపూర్ తర్వాత ఏదైతే ఎలక్ట్రిసిటీ ఫామ్ చేస్తున్నారో చెత్త నుంచి, ఆ సింగపూర్ తర్వాత ఇండియన్ గవర్నమెంట్ ఇస్తే తెలంగాణ నుంచి ఇప్పుడు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి దగ్గర ఈ ఫైల్ ఉంది. ఆయన నిర్ణయం తీసుకుంటే మాత్రమే ఇది పోతుంది. ఇంకో విషయము, ఆల్రెడీ అందరూ టెక్నికల్గా మాట్లాడేసారు. ఒకటే ఒక విషయం చెప్తా. నేను మొన్న ఒక 10 రోజుల కింద నేను అక్కడికి వెళ్ళినా. నేను జమ్మికుంట విలేకరులు కొంతమంది కలిసి పోయినాం. 6 గంటలకు మీరు ఒకసారి అక్కడికి పోండి. అక్కడ మా ఒంటి మీద పారిన స్మెల్ అనేది నెక్స్ట్ డే వరకు ఉన్నది. మేము స్నానం చేసిన సెంట్లు కొట్టుకున్నా పోలేదు. ఇక్కడ సమస్య ఏంటంటే ప్రతి ఒక్కరు భూముల రేట్లు అవన్నీ మాట్లాడుతారు, కానీ ఒకప్పుడు నల్గొండ ఫ్లోరోసిస్ ఎంత ఇబ్బంది పెట్టిందో ఈ హుజూరాబాద్ ప్రాంతాన్ని. ఇది మా ఊరు సమస్య కాదు, అందరూ చిరుసపల్లి సమస్య అనుకుంటున్నారు. ఇది హుజూరాబాద్ నియోజకవర్గ సమస్య. నాకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది 40 ఎకరాలని అన్నారు. మొదటి ఫేజ్ మొత్తం కలిపి 270 ఎకరాలు రైతుల దగ్గర నుంచి తీసుకుంటారు త్వరలో. ఫస్ట్ ఫేజ్లో 40 ఎకరాలు, సెకండ్ ఫేజ్లో 220 ఎకరాలు తీసుకుంటున్నారు. అందులో ఎక్కువ నష్టపోయేది సింగపూర్ గ్రామం, తుమ్మనపల్లి గ్రామం, సిరిసపల్లి గ్రామం. అందరూ ఏమనుకుంటున్నారంటే సిరిసపల్లి సమస్య జమ్మికుంటలో నేను ఉన్నా కదా నాకేం సమస్య అనుకుంటున్నారు. కాదు, ఇది నియోజకవర్గ సమస్య. 6 సంవత్సరాల పిల్లల నుంచి స్టార్ట్ చేస్తే పచ్చిగా చెప్పాలంటే తల్లి రొమ్ము పాలు కూడా కలుషితం అవుతాయి. ఓపెన్గా మాట్లాడుతున్నాను. ఎందుకు అంటే క్యాన్సర్ రావడానికి కారణమైన క్రోమియం, కాడ్మియం అనేది మనం తగలబెట్టిన చెత్త నుంచే వస్తుంది. ఇది ఆల్రెడీ నేను ప్రతి ఒక్క నాయకుడు తెలుసు. ఇంకోటి, రాజకీయాలు నేను మాట్లాడడానికి రాలేదు. మొదటి నుంచి కూడా నేను హైదరాబాద్ నుండి ఎంక్వైరీ చేసినాను. ప్రిన్సిపల్ సెక్రటరీని కలిసినాను, హైకోర్టు అడ్వైజర్ని కలిసింది. ఎవరిని కలిసినా కూడా ఇది రేవంత్ రెడ్డి తీసుకుంటే మాత్రమే, పర్సనల్గా తీసుకుంటే మాత్రమే సాల్వ్ అవుతుంది. ఇక్కడున్న నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నా. ఫస్ట్ ఎవరు కూడా మన ఎమ్మెల్యే గారి గురించి నేను మాట్లాడాలనుకుంటున్నా, సమయం కాబట్టి, సందర్భం కాబట్టి. ఇప్పుడు మొన్న అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి. సిపి గారి గురించి ఆయనకు అవసరం లేదు, కలెక్టర్ గురించి అవసరం లేదు. అరే హుజూరాబాద్ జనాలు చచ్చిపోతుర్రు అయ్యా అంటే సిపికి నీకు ఏదైనా పంచాయతీ ఉంటే మీరు పోయి కరీంనగర్లో కొట్టుకోండి. హుజూరాబాద్కి సంబంధం లేదు, అసెంబ్లీకి సంబంధం లేదు. ఒకటి. రెండో ప్రశ్న, నువ్వు హుజూరాబాదు వ్యక్తిగతంగా, రాజకీయంగా, ఆర్థికంగా ప్రతి ఒక్క నాయకుడిని డెవలప్ చేసింది. కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారి అభిప్రాయం ఏంది ఈ డంపింగ్ యార్డ్ మీద? ఈటల రాజేందర్ అభిప్రాయం ఏంది? పెద్దిరెడ్డి గారి అభిప్రాయం ఏంది? 3 మంత్రులుగా చేశారు ఇక్కడ నుంచి. వాళ్ళని పంపించేస్తే హుజూరాబాద్ అక్కర్లేదా? మా అమ్మ నాకు అన్నం పెట్టకపోతే ఇంటికి వెళ్ళగొట్టాను నేను అంటే, మీకు పదవులు రాకపోతే హుజూరాబాద్ మీకు అక్కర్లేదా? మీ 3 ఏం చేస్తారు? లక్ష్మీకాంతారావు, ఈటల రాజేందర్, పెద్దిరెడ్డి గారు. వాళ్ళ అభిప్రాయాలు తీసుకోండి. ఫస్ట్ తీసుకున్న తర్వాత ఇప్పటి నాయకత్వం, కౌశిక్ రెడ్డి స్టాండ్ ఏంటి? సరే, అధికార పార్టీకి ఇక్కడ ఎమ్మెల్యే సీట్ రాలేదు. సరే, వారంటే అభ్యర్థి, వారి చేతిలో ఏం లేదు. పొన్నం ప్రభాకర్ గారు ఇక్కడ మున్సిపల్ చైర్మన్ ప్రమాణ స్వీకారమైన నెక్స్ట్ డేనే కరీంనగర్ టౌన్లో వాళ్ళు వాకింగ్ చేస్తున్నారు. పొన్నం ప్రభాకర్ గారు ఏమంటారంటే, ఈ కరీంనగర్ చెత్తంతా తీసుకుపోయి కరీంనగర్ నుంచి వరంగల్ మధ్యలో వేస్తున్నాం, సీఎం చుప్పదండి సభలో చెప్పేస్తారు. సో ఇది అందరికీ తెలుసు, 2022 నుంచి అందరికీ తెలుసు. ఎవరు చూడు నేను సీఎం గారికి చెప్తా, ఎవరు చూడు నేను మాట్లాడిన వెంటనే అబ్బాయి ఎవరు సైడ్ ప్రణవ్ ఒకటి చెప్తాడు, కౌశిక్ ఒకటి చెప్తాడు. అందరికీ తెలుసు ఎవరి పోవాల్సిన సంచలాలకు పోయినాయి, ఎవరేం చేసేది లేదు. ఒకటి. ఇంకో విషయం చెప్తా, కేసులు కుదరవు. రామన్న చెప్పినట్టు ఒక 90 రోజుల ప్లాన్ చేసుకుందాం. ఫస్ట్
ఇది సీఎం గారికి తెలియదు. ఇక్కడ ప్రజలు విమర్శిస్తున్నారు, ఇది వద్దంటున్న విషయం, వ్యతిరేకం ఉన్న విషయము సీఎం గారి దృష్టిలో లేదు. నేను తుమ్మల నాగేశ్వరరావు గారి దగ్గర పోయి కనుక్కున్నా, ఇన్ఛార్జ్ మంత్రికి కూడా తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నాయకత్వం పోయి చెప్తేనే కదా సార్ మా ప్రజలు వద్దంటారని చెప్పి ఇక్కడ నాయకత్వం వాళ్ళకి చెప్తేనే కదా, వాళ్ళకి చెప్పేటి నాదుడే ఉన్నాడు, ఎవరు లేరు. అంటే హుజురాబాద్ అనేది అన్నీ ఇచ్చింది, ప్రతి ఒక్క నాయకుడికి డబ్బు ఇచ్చింది, పదవి ఇచ్చింది, పేరు ఇచ్చింది. మరి వాళ్ళు ఏమి ఇచ్చిర్రు అంటే చెత్తకుప్ప తీసుకొచ్చి పెట్టారు. మన ఇంట్లో కిచెన్లో చిన్న డస్ట్బిన్ పెట్టుకుంటేనే నీ గుమ్మం దాకా వస్తుంది, నీ బెడ్రూమ్ దాకా చెత్త వస్తుంది. అంటే ఒక చిన్న ఫీట్ ఉన్న డస్ట్బిన్ నీకు అంత చెత్త ఇస్తే ఇప్పుడు ఒక్క చెత్తను తీసుకొచ్చి మీరు పెడితేనే నాకు నెక్స్ట్ డే వరకు నా ఊళ్ళో కంపు కొట్టింది. 3 జిల్లాల చెత్త. హుజురాబాద్కి ఒక కాలేజ్ రాదు, ఒక కంపెనీ రాదు, పోరగాళ్ళకు ఉపాధి రాదు. ఏం తెస్తారు అంటే చెత్త తెస్తారు. ఈ చెత్త నాయకులు మనం ఎంచుకొని మనల్ని మనం కొట్టుకొని మనల్ని మనం తిట్టుకొని మనం మీటింగ్ పెట్టినంత మాత్రం ఏం రాదు. నేను కూడా మీతో చేతులు కలుపుతా. ఎందుకు కలుపుతా? అది నా ఊరు. ఏది సిరిసిల్ల ఒకటి కాదు, హుజురాబాద్ నియోజకవర్గం మొత్తం నా ఊరే అనుకునే మొదటి నుంచి నేను ఫైట్ చేస్తున్నా. అది ఉపాధి కావచ్చు, ఏదైనా కావచ్చు. మీరు స్టార్ట్ చేయండి, మీ ముందు నేనుంటా. ఏ టెక్నికల్ అంశాల్లోనే నేను హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. 570 ఎకరాలు ఆదాబ్ జవహర్ నగర్ 350 ఎకరాలు. 3వ అతిపెద్ద డంపింగ్ యార్డ్ హుజురాబాద్కే వస్తుంది. దీని మీద ప్రతి ఒక్కరికి అవగాహన లేదు. ఫస్ట్ ఇది వస్తే ఎంతమందికి క్యాన్సర్ వస్తుంది, ఎంత పొలాలు నాశనం అవుతాయి. ఈ రోజు వరకు తెలంగాణ మొత్తంలో మంచి రైస్ పండే ప్రాంతం ఏంటంటే కరీంనగర్ జిల్లా, అందులో హుజురాబాద్. అది నాశనం అవుతుంది ఫస్ట్. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి అన్నట్టు మీరు విలేజ్ కమిటీ చేయండి అన్న. 107 సర్పంచులతోటి మనం పోదాం, బస్సు పెడతా, నేను పెడతా, సీఎం దగ్గరికి పోదాం, సీఎంని కలుద్దాం. ఫస్ట్ మీరు వాళ్ళకి చెప్పాలి కదా, మీ బాధ ఏందో చెప్పకూడదు. థ్యాంక్ యూ సో మచ్ అన్న పిలిచినందుకు. హుజురాబాద్ పట్టణానికి అతి సమీపంలో మరియు సిరిసిల్ల గ్రామంలో కౌన్సిలర్లకు, సర్పంచులకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, గత సంవత్సరం కూడా మేము మా గ్రామ ప్రజలందరూ కూడా ఇది యార్డు పడదని కొట్లాడుతూ ఆర్డీఓ గారికి వినతిపత్రం చేయడం జరిగింది. అలాగే కలెక్టర్ గారు కూడా వినతిపత్రం ఇవ్వడం జరిగింది. చాలా సందర్భాల్లో కూడా దీన్ని కొట్లాడడం జరిగింది. దీనికి అనుమతి ఇచ్చిన పట్టణం అంటే హుజురాబాద్ పట్టణం. హుజురాబాద్ పట్టణం మరి కౌన్సిల్ ఇచ్చారు, ఒక తీర్మానం మున్సిపల్ వాళ్ళకు తీర్మానం చేసి ఈ డంపింగ్ యార్డ్ మీకు వ్యతిరేకమైన దృష్టికి తీసుకుపోవాలని, మరియు దీనికి ఎలాంటి సహాయ సహకారాలు అందించినందుకు కూడా మా సిరిసిల్ల గ్రామం కానివ్వండి, రంగాపూర్ గ్రామం కానివ్వండి, రాంపురం కానివ్వండి, ఈ చుట్టుపక్కల కొత్తపల్లి కానివ్వండి, ఇవన్నీ కూడా కొన్ని మున్సిపాలిటీ పనులు ఉన్నాయి. కాబట్టి దీన్ని ఖచ్చితంగా ఇక్కడి నుంచి రద్దు చేసే వరకు దీని పోరాటం ఆగదు. ఈ పోరాటానికి మన ఈశ్వరుని సార్ కానీ, ముఖ్యరాజు సార్ కానీ, ఇంకా ఇతర పెద్దలందరూ కూడా ముందుండి నడపడానికి మీ అందరూ కూడా ఎప్పటికీ సహకారం అందిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ. అందరూ అయితేనే అవుతుంది. ఇప్పుడు ఎమ్మెల్యే ఒక్కరు పోయాడు నిలబడిపోతే అవుతా, ఆయన 100 మంది పోతేనే అవుతుంది. అది కూడా మనం ఆలోచించుకోవాలి. దాని మీద మీరు అందరూ ఒకటి ఏకాభిప్రాయం చేయండి. అవసరం ఉంటే మనిషికి 5,000 10,000 వేసుకొని కూడా ధర్నాలు చేద్దాం, రోడ్లు బంద్ చేపిద్దాం. అప్పుడు ముఖ్యమంత్రి దాకా పోతుంది, దాన్ని బంద్ చేస్తారు అని నేను కోరుకుంటున్నాను. జై తెలంగాణ, జై హింద్. ఈ మీటింగ్ అరేంజ్ చేసుకున్నామంటేనే తీవ్రత ఎంత ఉన్నది అనేది మనం గమనించవచ్చు. ప్రజల భద్రత దృష్ట్యా మనం ఈ నిర్ణయం తీసుకుంటున్నాము. ప్రజల సంక్షేమమే మనకు ధ్యేయము. ప్రజల ఆరోగ్య దృష్ట్యా కావచ్చు, వారి భద్రత దృష్ట్యా కావచ్చు, మరియు పర్యావరణం దృష్ట్యా కావచ్చు, మనము ఎంతైతే మనకు ఈ తీవ్రత ఉన్నదో ఆ తీవ్రతను మనము సంబంధిత మంత్రివర్గాలకు కానీ అధికారులకు కానీ తెలియజేసి, నాకు కొంతమంది పెద్దలు వచ్చి మున్సిపల్లో ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. నేను వారికి సానుకూలంగా స్పందించి మన ఇన్ఛార్జ్ గారికి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. నేను సంబంధిత అధికారులతోనూ మంత్రివర్గంతోనూ చర్చలు జరపడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఇది మంత్రి గారి మన సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టి వరకు మనం తీసుకెళ్దామని నేను మీ అందరికీ కూడా మాటిస్తున్నా. మున్సిపల్లో కూడా మేము కూడా కౌన్సిల్లో ఒక తీర్మానం చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి ప్రతి ఒక్కరు కూడా ప్రజల సహకారం అవసరం, అధికారుల సహకారం అవసరం, ప్రజాప్రతినిధుల సహకారం అవసరం. ఇది ఏ ఒక్క పార్టీకి సంబంధించింది కాదు. పార్టీలకు అతీతంగా మనం నిర్ణయాలు తీసుకొని సానుకూలంగా ముందుకు వెళ్దామని మరి ఒకసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు కొంచెం వేరే మీటింగ్స్ వల్ల నేను వెళ్తున్నాను, అన్నేదా భావించకూడదు. థ్యాంక్ యూ. అట్లాగే మరి నియోజకవర్గ ఇన్ఛార్జి
కూడా సానుకూలంగా ఉన్నాడని మేడం చెప్తా ఉన్నారు. సరే, ఏదేమైనా అందరూ కలిసి ఇవాళ ఏ ఒక్క పార్టీనో లేదా ఒక నాయకుడో చేస్తే అయ్యేది కాదు. మనం ఇక్కడ అందరం కలుద్దామని చెప్పి అఖిలపక్షం అని చెప్పి పెట్టుకోవడం జరిగింది. దాని వైపుగా మనందరం ఆలోచించాలని చెప్పి కోరుకుంటూ, ఇది 3వ నంబర్ డంప్ యార్డ్, అతిపెద్దది. మొదటిది చెన్నై ఎయిర్పోర్ట్లో ఏర్పాటు చేశారు. తర్వాత రెండవది మనకు హైదరాబాద్ జవహర్ నగర్లో ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఇది 3వ నంబర్ 270 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తున్నారు. వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్టులు అన్నట్టు ఇవి. ఇట్లాంటి క్లిష్టమైన ప్రాజెక్ట్ ఇది అదానీ కంపెనీకి సెంట్రల్ గవర్నమెంట్ కేటాయించింది. మరి ఈ అదానీ కంపెనీకి కేటాయించబడిన ఈ కంపెనీకి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించి వాళ్ళు ఏమి అని సర్టిఫై చేసారు అనేది ఇక్కడ మేము డౌట్ అడుగుతున్నాం. డయాక్సిన్లు విడుదల కాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారనేదే మేము ప్రధానంగా క్వశ్చన్ చేస్తున్నాం. ఇంకా గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎన్నో రకాలుగా విడుదలవుతున్నాయి. అవి ఓజోన్ పొరను ఇప్పటికే దెబ్బతీస్తున్నాయని ప్రపంచ దేశాలని గగ్గోలు పెడుతున్నాయి. అయినా కూడా ఓజోన్ పొర ఛిద్రమవుతున్నా కూడా, ఇప్పటికీ భూతాపం పెరిగిపోతున్నా కూడా మన ప్రభుత్వానికి ఏమాత్రం కూడా ఈ పర్యావరణం పైన శ్రద్ధ లేకుండా పోయింది. మరి ఈ వేస్ట్ చెత్తనంతా కూడా ఎట్లా డికంపోజ్ చేయాలనే ప్రక్రియ మీద ఆలోచన చేయాలి. కానీ దీన్ని కంబషన్ వేడి చేసి దీన్ని అంతా కాల్చి ఆ కాల్చిన బూడిదనంతా కూడా బయటికి తీసుకొస్తే రేపు ఇవాళ ఢిల్లీనే ఈ స్మాగ్ వల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఒక మనిషి ఇంకో మనిషికి ఎదురుగా చూసుకోలేక వెహికల్స్ యాక్సిడెంట్ జరుగుతున్నాయి. మరి అట్లాంటి స్మాగే ఇక్కడ వాటర్ కూడా ఎవాపరేట్ అవుతూ ఉంటుంది దీంట్లో. అట్లాంటి స్మాగే మరి ఇక్కడే వచ్చేది ఉంటే మనకు పంటలు ఎట్లా పండుతాయి? మనకు తర్వాత ఈ రోడ్ మీద ఒక మనిషికి ఒక వెహికల్కి ఇంకో వెహికల్ కనబడక బోలెడ్ యాక్సిడెంట్లు అవుతా అంటే మరి ఇవన్నిటికి బాధ్యత ఎవరు తీసుకుంటారు? మరి ఇట్లా పర్యావరణంలో వచ్చే వివిధ మార్పుల వల్ల ఇక్కడ జరిగే వ్యవసాయం అంతా ఎడిపోవాలి. పండ్ల తోటలు ఉంటాయి, పండ్ల తోటలలో పాలినేషన్ జరగదు. వరి పంట ఉంటుంది, వరి పంట పూత దశలో ఈ పొల్యూషన్ వల్ల అది పాలినేషన్ జరగదు. పంటల దిగుబడులు విపరీతమైన తగ్గిపోతాయి. ప్రజా ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇప్పటికే పంజాబ్లో ఒక క్యాన్సర్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అనేది ఉంటుంది. అది పంజాబ్ నుండి మొదలు పెడితే జోధ్పూర్ వరకు వెళ్ళి కీమోథెరపీ చేపించుకున్న పేషెంట్లను తిరిగి తీసుకొని వచ్చే క్యాన్సర్ ఎక్స్ప్రెస్ ట్రైనే నడుస్తుంది. మరి అట్లాంటి క్యాన్సర్ ఎక్స్ప్రెస్ తెలంగాణలో కూడా హుజరాబాద్ నుంచి వెళ్ళి జోధ్పూర్కో లేకపోతే హుజరాబాద్ నుండి హైదరాబాద్ పోవాలన్నా, లేకపోతే హుజరాబాద్లో ఏదైనా క్యాన్సర్ హాస్పిటల్ పెట్టాలనుకుంటున్నారా? మరి ఇదంతా ఎటు దారి తీస్తున్నది? దయచేసి ప్రభుత్వం దీన్ని విరమించుకోవాలి ప్రాజెక్టును. లేదంటే జనావాసాలు లేకుంటున్న ప్రాంతాలలో 10 కిలోమీటర్ల రేడియస్లో ఎక్కడ జనావాసం లేని ప్రాంతాలలో ఇట్లాంటి ప్రాజెక్ట్ని ఏర్పాటు చేయాలి. కానీ పూర్తిగా తీసుకొచ్చి సిటీలో పెడతానన్న అనుకోవడం ఇది పొరపాటు అవుతుంది. దయచేసి ప్రభుత్వం దీన్ని త్వరగా రద్దు చేయాల్సిన అవసరం ఉంది. ఒకవేళ రద్దు చేయకపోతే చాలా తీవ్రంగా ఉద్యమం చేయాల్సి వస్తుంది. తెలంగాణ ఉద్యమం ఏ స్థాయిలో చేసినామో అంతకన్నా రెట్టింపు స్థాయిలో హుజరాబాద్ ప్రజలు ఈ నిరసన చేయడమే కాదు ఉద్యమం చేస్తారు. ఉద్యమం చేయడం ద్వారా మాత్రం నాయకులకు చెడ్డ పేరు వస్తుంది. ఆ చెడ్డ పేరు దయచేసి మీరు తగిలించుకోకండి. బండి సంజయ్ గారు దయచేసి దీని మీద దృష్టి పెట్టాలి. కేంద్ర హోంశాఖ మంత్రి గారు ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాలి. ఈ ప్రాజెక్టు సాధ్యమైన త్వరగా జనావాసాలకు దూరంగా తీసుకెళ్లి దూరమైన ప్రాంతంలో, జనావాసాలు లేని ప్రాంతంలో ఏర్పాటు చేయాలని నేను విన్నవించుకుంటున్నాను. హనుమంతరావు, మాది సిర్సపల్లి గ్రామం, హుజురాబాద్ మండలం. ఇక్కడ ప్రభుత్వం వేస్ట్ టు ఎనర్జీ అనే ఒక ప్లాంట్ని తీసుకురాబోతుంది. ఇది మున్సిపాలిటీలలో వచ్చే చెత్త అంతా, ఆ గార్బేజ్ని అంతా తీసుకొచ్చి ఇక్కడ సిర్సపల్లి దగ్గర ఒక 270 ఎకరాల విస్తీర్ణంలో ఒక ఎనర్జీ ప్లాంట్, అంటే విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్ని ఏర్పాటు చేసి ఈ చెత్తనంతా కూడా కాల్చి కంబషన్ చేసి దాని ద్వారా నీటిని ఆవిరిగా మార్చి టర్బైన్ తిప్పేటట్టు చేసి ఆ టర్బైన్ ద్వారా జనరేటర్లు తిప్పితే విద్యుత్ ఉత్పత్తి అవుతుంది అనేది గవర్నమెంట్ ప్లాన్ ఇది. సో ఈ రకంగా ఇక్కడ ఒక విద్యుత్ ప్రాజెక్ట్ 6 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్ట్ని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దీనికి కావాల్సిన ముడిసరుకు అంతా కూడా మున్సిపాలిటీల చెత్త, వర్ధన్నపేట దగ్గర నుండి మొదలు పెడితే వరంగల్ జిల్లా, కరీంనగర్ జిల్లా అంతా చెత్త కూడా ఇక్కడికే వస్తుంది. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏమిటంటే పర్యావరణానికి జరిగే ముప్పు. అంటే ఎలాగంటే దీన్ని చెత్తను కంబషన్ ద్వారా మండించినప్పుడు వెలువడే వాయువులే మనకు ప్రధాన సమస్య కాబోతున్నాయి. ఈ నియోజకవర్గంలో ప్రధానంగా సిర్సపల్లి, కోరేట్పేట, వెంకట్రాపల్లి ఇట్లా చూసుకుంటూ పోతే అన్ని గ్రామాలకు దాదాపు జమ్మికుంట వరకు ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అయితే ఇవి గాలిలోకి వెలువడితే గాలి కాలుష్యం జరుగుతుంది, నీటిలో కలిస్తే జల కాలుష్యం జరుగుతుంది. సో ఇట్లా ఒక దీంట్లోకి వెళ్ళి వచ్చే ఒక ప్రమాదకరమైన ఒక గ్యాస్ ఏమిటంటే డయాక్సిన్. సో ఇదందరి పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో పనిచేసే ప్రతి ఒక్క పెద్దకు కూడా తెలుసు ఈ డయాక్సిన్లు చేసే ప్రాబ్లమ్స్ ఏమిటి అనేది.
ఇవి ఒకసారి డయాక్సిన్లు గాలిలోకి విడుదలైతే వీటిని తిరిగి మళ్ళీ రికవర్ చేసే టెక్నాలజీ ప్రపంచంలో ఎక్కడా లేదు. ఇది విడుదలైంది అంటే ఇది చేసే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయంటే, పశుగ్రాసం మీద పడ్డప్పుడు పశుగ్రాసాన్ని తిన్న పశువులోకి పోతే ఆ పశువు పాలు పిండుకొని మనం తాగితే మన రక్తంలోకి డయాక్సిన్లు చేరినప్పుడు రక్తం ద్వారా ఏ అవయవంలోకి అయితే వెళ్తుందో ఆ అవయవంలోని డిఎన్ఏ రిపేర్లోకి వచ్చి ఆ అవయవం క్యాన్సర్కి దారితీస్తుంది. అంటే అది లివర్కి డయాక్సిన్ లివర్లో ఉంటే లివర్ ఫెయిల్యూర్ అవుతుంది, కిడ్నీలో ఉంటే కిడ్నీ క్యాన్సర్కి గురవుతుంది, కళ్ళల్లో ఉంటే కళ్ళు క్యాన్సర్కి గురవుతాయి, బ్లడ్లో ఉంటే బ్లడ్ క్యాన్సర్ వస్తుంది. ఇలా రకరకాల క్యాన్సర్కి గురవుతాయి. ఇది గురైంది నేను చెప్పడం కాదు, మన దేశ సైంటిస్టులు చెప్పడం కాదు, ఇది ఆల్రెడీ జరిగిన సంఘటన. యథార్థ సంఘటన ఎక్కడ జరిగింది అంటే ఇటలీలో ఒక కంపెనీ సిఎఫ్ఏసి అనే కెమికల్ ఫ్లోరిన్ ఉత్పత్తి చేసే కంపెనీ 1960లలో ఏర్పాటు చేస్తే ఆ కంపెనీలో తయారయ్యే ఈ సిఎఫ్ఏసి దీని పేరే ఫరెవర్ కెమికల్ అని ఉంటుంది. దాని పేరే ఫరెవర్ కెమికల్. అంటే ఒకసారి ఉత్పత్తి చేయడమే కానీ దాన్ని తిరిగి విత్డ్రా చేసే పద్ధతి లేదు. సో అది కంపోస్ట్ కాదు. అట్లాంటి కెమికల్ ఉత్పత్తి చేసినప్పుడు అక్కడ ఉద్గారాల ద్వారా ఆ ఏరియా ప్రజలందరూ కూడా ఇట్లాంటి క్యాన్సర్ వ్యాధులకు గురయ్యారు. క్యాన్సర్ వ్యాధులకు గురైతే అప్పుడు వాళ్ళు కోర్టుకు వెళ్ళినప్పుడు కోర్టు ఏమని తీర్పిచ్చింది 2018లో అంటే ఆ కంపెనీని బ్యాన్ చేయడమే కాకుండా కంపెనీ యాజమాన్యానికి 141 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఇప్పుడు జరిగే ట్విస్ట్ ఏంటంటే ఈ కంపెనీ గ్లోబల్ టెండర్ పెట్టింది. బిడ్డింగ్ పెట్టినప్పుడు మన భారతదేశం నుండి వీవా కంపెనీ అనేది వీవా లైఫ్ సైన్సెస్ వాళ్ళు బిడ్డింగ్ చేసి ఈ కంపెనీని కొనుగోలు చేశారు. ఈ కొనుగోలు చేయబడిన ఈ కంపెనీ సామాన్ అంతా తీసుకొచ్చి మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. అంటే దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటి, ఇక్కడ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏం చేసింది, ఎట్లా పర్మిషన్ ఇచ్చింది. ఇటలీలో మిటేని నగరంలో ఉన్న ఈ కంపెనీ బ్యాన్ చేస్తే అక్కడ ప్రభుత్వం అక్కడ కోర్టులు అదే కంపెనీని తీసుకొచ్చి ఇండియాలో ఎట్లా పెట్టగలిగారు. అక్కడ యాజమాన్యానికి 141 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తే మరి మన ప్రభుత్వం ఇక్కడ ఈ కంపెనీకి వీవా యాజమాన్యానికి ఎట్లా పర్మిషన్ ఇచ్చింది. మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో ఈ ప్లాంట్ ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు అంటే ప్రజారోగ్యం పైన పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో పనిచేసే అధికారులకు ఏమాత్రం శ్రద్ధ లేదా. మరి ఇక్కడ హుజరాబాద్లో ఏర్పాటు చేసిన ఈ డంప్ యార్డ్ కూడా దేశంలోకి వెళ్ళా 3వ నంబర్ పెద్ద డంప్ యార్డ్.